హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. మార్చ్ 3 కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వార్తలోని రాష్ట్రాలు, రక్షణ రంగం, ఆర్థికం మరియు బ్యాంకింగ్, వ్యాపారం, సైన్స్ అండ్ టెక్నాలజీ, నియామకాలు, అవార్డులు, ర్యాంకులు మరియు నివేదికలు, క్రీడా అంశాలు, దినోత్సవాలు. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. డైలీ క్విజెస్ రాసుకోవడానికి జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే గ్రూప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ డైలీ క్విజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో కూడా ఏపీడిఎస్సి 2021 ఒక గ్రూప్ ఉంది ఫ్రెండ్స్. లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. ఓకే, వార్తలు, రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, అస్సాం ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగా ప్రకటించింది. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని వివాదాస్పద సాయుధ దళాల చట్టం అనేది మరో 6 నెలలు పొడిగించబడిందన్నమాట. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలో వివాదాస్పద చట్టం అనేది ఉంది. అయితే అది ఎప్పుడు చేశారంటే 1958లో చేయబడిన చట్టం అన్నమాట. ఆ చట్టం పేరంటే ఏఎఫ్ఎస్పిఏ. అస్సాం గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏదంటే ఇప్పుడు డిస్టర్బ్ ఏరియాగా ప్రకటించిందనమాట. అయితే ఈ చట్టాన్ని అనేది మరో 6 నెలలు పొడిగించింది. ఈ విషయం మనకి ఎప్పుడు తెలిపింది అంటే February 28 నుండి అమల్లోకి వచ్చింది. ప్రారంభంలో అవిభక్త అస్సాంలో అంటే కంబైన్డ్గా ఉన్న అస్సాంలో నాగాల ఆందోళనల సమయంలో ఇది 1955లో అస్సాం డిస్టర్బ్డ్ ఏరియా చట్టం అనేది వచ్చింది. ఈ సాయుధ దళాల చట్టం 1958లో చేర్చడంతో రద్దు చేయబడిన ఆర్మీకి ఈ చట్టం కొంతవరకు స్వేచ్ఛనిచ్చిందనమాట. నవంబర్ 1990లో అస్సాం ప్రభుత్వంలో ఏఎస్ఎఫ్ఏ విధించబడిందనమాట. ఇప్పుడు 1990లో మరియు అప్పటి నుండి ప్రతి 6 నెలలకు ఒకసారి సమీక్షించిన తర్వాత ఇది పొడిగించడం జరుగుతుంది. అయితే ఏఎఫ్ఎస్పిఏ గురించి తెలుసుకున్నట్టయితే, అంతరాయం కలిగించిన ప్రాంతాలలో ప్రజాశాంతి నిర్వహించడానికి భద్రతా దళాలకు విస్తృత అధికారాలను ఇచ్చే ఒక చట్టమే ఏఎఫ్ఎస్పిఏ అన్నమాట. ఇది ఈశాన్య రాష్ట్రాలు వివాదాస్పదమైనటువంటి అంశం అన్నమాట. సివిల్ సొసైటీ సభ్యులు మరియు కార్యకర్తలు, ఏఎఫ్ఎస్పిఏ భద్రతా సిబ్బంది మితిమీరిన చర్యలకు ఇది స్వేచ్ఛనిస్తుందన్నమాట. ఇక అస్సాం గురించి మనం జీకే తెలుసుకున్నట్టయితే ఫ్రెండ్స్, అస్సాం రాజధాని డిస్పూర్, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. అస్సాం రాజధాని డిస్పూర్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అస్సాం గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు రక్షణ రంగం. రాజస్థాన్లోని పోఖరణ్ శ్రేణిలో భారత వైమానిక దళం వాయుశక్తి వ్యాయామాన్ని నిర్వహించింది. మన భారత వైమానిక దళం అంటే ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టు కండక్ట్ ఎక్సర్సైజ్ వాయుశక్తి. ఇది ఎక్కడ పోఖ్రాన్ రేంజ్ అనేది ఎక్కడ జరిగింది అంటే మనకు రాజస్థాన్లో జరిగిందనమాట. ఇప్పుడు March 7 రాజస్థాన్లోని జైసల్మేర్లోని పోఖ్రాన్ శ్రేణిలో జరిగే వాయుశక్తి వ్యాయామాన్ని నిర్వహించనుందని తెలిపింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరు అంటే ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భారత వైమానిక దళంకి చెందిన మొత్తం ఎన్ని విమానాలు అంటే 148 విమానాలు ఈ విన్యాసంలో పాల్గొంటాయి. దేనిలో అంటే వాయుశక్తి. ఈ విన్యాసం పేరు మనం గుర్తుపెట్టుకోవాలంటే వాయుశక్తి విన్యాసంలో పాల్గొంటాయి. ఈ కసరత్తులో తొలిసారిగా రఫేల్ విమానం కూడా పాల్గొనుంది. రఫేల్ విమానం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం ఈ విన్యాసంలో పాల్గొనడం జరిగింది. భారత వైమానిక దళం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వాయుశక్తి వ్యాయామం నిర్వహిస్తూ ఉందన్నమాట. మన ఐఏఎఫ్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అంటే 3 సంవత్సరాలకు ఒకసారి. చివరి వాయుశక్తి వ్యాయామం 2019లో మనకు జరిగింది. 2019లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2022లో జరగబోతుంది. ఓకే, ఇక జీకే గురించి తెలుసుకున్నట్టయితే, భారత వైమానిక దళం స్థాపించబడింది వచ్చేసి October 8, 1932. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసి మనకు స్థాపించబడింది వచ్చేసి October 8, 1932 అనమాట. October 8, 1932. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. భారత వైమానిక దళం చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అంటే ఐఏఎఫ్ ఒక చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వచ్చేసి వివేక్ రామ్ చౌదరి అనమాట. ఆయన పేరు వచ్చేసి వివేక్ రామ్ చౌదరి.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక మరియు బ్యాంకింగ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 60 మిలియన్ల కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలను నమోదు చేసిన మొదటి డిజిటరీ వచ్చేసి సిడిఎస్ఎల్ అనమాట. 60 మిలియన్ల కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలను కలిగి ఉన్నది డిపాజిటరీ ఏది అంటే సిడిఎస్ఎల్. అసలు ఈ సిడిఎస్ఎల్ ఏంటి అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ అనేది ఇప్పుడు 6 కోట్ల కంటే ఎక్కువ అంటే 60 మిలియన్లకు సమానమైన క్రియాశీల డీమ్యాట్ ఖాతాలను కలిగి ఉన్నట్లు మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇంకా ముఖ్య విషయాలు ఏంటంటే ఈ సిడిఎస్ఎల్ అంటే భారతదేశంలో జాబితా చేయబడిన ఏకైక డిపాజిటరీ సిడిఎస్ఎల్ అనమాట. అదే భారత సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హోల్ టైం మెంబర్ అనంత బారో మాట్లాడుతూ తమతో ఫిజికల్ షేర్లను కలిగి ఉన్న సమస్య ఫలితంగా డీమెటీరియలైజేషన్ తలెత్తిందని ఈ విజయాన్ని గుర్తు చేసుకునే ఒక వేడుకలో బారో చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బివి చౌబాల్ అనమాట. ఆయన స్పందన ఏంటి అంటే మన దగ్గర ఇప్పుడు 6 కోట్ల డీమ్యాట్ ఖాతాలు కలిగి ఉన్నప్పటికీ మన దగ్గర ఇప్పటికీ జనాభా డీమ్యాట్ ఖాతాల నిష్పత్తి మాత్రమే ఉంది. కాబట్టి మన దేశ జనాభాలో ఎక్కువ భాగం ఇప్పటికీ భారతీయ సెక్యూరిటీ మార్కెట్ల వెలుపల ఉన్నందున వృద్ధికి భారీ అవకాశం ఉందని కూడా చౌబాల్ అనేది తన భావనను వ్యక్తపరిచారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరిలో జిఎస్టీ వస్తువులు 1.3 లక్షల కోట్లు అనమాట. వస్తు సేవల పన్ను జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సేకరణ ఫిబ్రవరి 2022లో 5వసారి 1.30 లక్షల కోట్ల మార్కును దాటిందని తెలియజేసిందనమాట. ఫిబ్రవరి 2022 నెలలో సేకరించిన స్థూల జిఎస్టీ ఆదాయం 1,33,000 కోట్ల 26 కోట్లు ఇందులో ఉన్నాయని తెలిపారనమాట. అయితే జనవరిలో 2022లో ఎంత డబ్బు వచ్చిందంటే మనకు జిఎస్టీ సేకరణ వచ్చేసి 1.38 లక్షల కోట్లు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం. యాప్ స్కేల్ అకాడమీ ప్రోగ్రాం కింద 100 భారతీయ స్టార్టప్ కంపెనీలకు శిక్షణ ఇవ్వడానికి గూగుల్ మరియు మిట్టి ముందుకు వచ్చాయన్నమాట. మిట్టి స్టార్టప్ హబ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మిట్టి అంటే యొక్క చొరవ మరియు గూగుల్ యాప్ స్కేల్ అకాడమీ ప్రోగ్రాంలో భాగంగా ఎన్ని భారతీయ స్టార్టప్ కంపెనీలకు శిక్షణ ఇవ్వాలనుకున్నాయంటే అవి 100 భారతీయ కంపెనీలకు ప్రారంభ మరియు మధ్య దశ భారతీయ స్టార్టప్ సమిష్టిని ప్రకటించాయన్నమాట. యాప్ స్కేల్ అకాడమీ అనేది గ్లోబల్ ప్రేక్షకుల కోసం అధిక నాణ్యత యాప్లను మరియు గేమ్లను రూపొందించడంలో భారతదేశం అంతటా కూడా ఎంతో సహాయం చేయడానికి మరియు శిక్షణ ఇచ్చేందుకు ఈ మిట్టి మరియు గూగుల్ ప్రారంభించిన స్టార్టప్ల కోసం కొంత అభివృద్ధి కార్యక్రమం అనమాట. యాప్ స్కేల్ అకాడమీ ప్రోగ్రాం కింద మన భారతీయ స్టార్టప్ కంపెనీలకు ఎన్నిటికీ శిక్షణ ఇవ్వడానికి గూగుల్ మెరిటీ ముందుకు వచ్చాయి అంటే 100 భారతీయ స్టార్టప్ కంపెనీలకు ఇవ్వడానికి గూగుల్ మెరిటీ అనేవి ముందుకు రావడం జరిగింది. ఓకే, ఇక జీకే గురించి తెలుసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ CEO వచ్చేసి సుందర్ పిచాయ్, స్థాపించబడిన 4/1998, ప్రధాన కార్యాలయం మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ అనమాట. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి వచ్చేసి అశ్విని వైష్ణవ్, గూగుల్ CEO సుందర్ పిచాయ్, 4th సెప్టెంబర్ 1998, ప్రధాన కార్యాలయం మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ అనమాట. నెక్స్ట్ అదానీ గ్రీన్ 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం లెటర్ ఆఫ్ అవార్డును పొందింది. అదానీ గ్రీన్ 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎంత మెగావాట్లు అంటే 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించడానికి లెటర్ ఆఫ్ అవార్డు పొందిందని పేర్కొంది. 20 సంవత్సరాల కాలానికి ప్రాజెక్ట్ సామర్థ్యం కోసం 2.3 కిలోవాట్స్ సామర్థ్యం కల దీన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి పొందిందనమాట. అదానీ గ్రూప్ 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం లెటర్ ఆఫ్ అవార్డును పొందడం జరిగింది. అదానీ గ్రూప్ కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో అదానీ గ్రూప్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన అదానీ రెన్యూబుల్ ఎనర్జీ హోల్డింగ్ స్టిఫిన్ లిమిటెడ్, పంజాబ్ స్టేట్ ఓవర్ కార్పొరేషన్ కూడా ఈ టెండర్లో పాల్గొన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ నియామకాలు వచ్చేసి యష్రాజ్ ఫిల్మ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అక్షయ్ విధాన్ని ఎంపిక అయ్యారనమాట. ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యష్రాజ్ ఫిల్మ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అక్షయ్ విధానిని నియమించింది. ఈ విధాని వైఆర్ఎఫ్ స్టూడియోస్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైనాన్స్ మరియు బిజినెస్ అఫైర్స్ మరియు హెడ్ ఆఫ్ ది ఆపరేషన్స్గా పనిచేస్తూ ఉన్నారు.
అక్షయ్ విధాని అనే ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ యష్ రాజ్ ఫిల్మ్ అనమాట. యష్ రాజ్ అంటే YRF, యష్ రాజ్ ఫిల్మ్స్. ఇక అక్షయ్ విధాని గురించి మనం తెలుసుకున్నట్టయితే విధాని 17 years క్రితం YRFలో చేరారు. సంస్థ కోసం అనేక వ్యాపార వర్టికల్స్ను ఏర్పాటు చేయడం మరియు నిర్వహించడం ఆయన బాధ్యత. అతని మొదటి పని స్టూడియో మేనేజర్గా 2005లో YRF స్టూడియోస్ కోసం కార్యకలాపాలు ఏర్పాటు చేయడానికి బాధ్యత వహించాడనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి LIC మ్యూచువల్ ఫండ్ తన మేనేజింగ్ డైరెక్టర్ CEOగా TS రామకృష్ణన్ను నియమించినట్లు ప్రకటించిందనమాట. LIC మ్యూచువల్ ఫండ్ తన మేనేజింగ్ డైరెక్టర్ CEO వచ్చేసి TS రామకృష్ణన్ను నియమించినట్టు ప్రకటించింది. రామకృష్ణ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ మరియు PGDIM మరియు ప్రతిష్టాత్మక ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఫెలోషిప్ పొందారు. ఇక LIC గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ LIC మ్యూచువల్ ఫండ్ భారతదేశంలో పనిచేస్తున్న పురాతన మరియు ప్రముఖ మ్యూచువల్ ఫండ్లలో ఒకటి. డెట్, ఈక్విటీ, హైబ్రిడ్, ప్యాసివ్ మరియు సొల్యూషన్ ఓరియంటెడ్ స్కీమ్లను కవర్ చేసే 26 ఉత్పత్తులు పూర్తి బాస్కెట్ ఆఫర్ను చేస్తుందన్నమాట. జనవరి 31, 2022 నాటికి నిర్వహణలో సగటు ఆస్తులు 18,625 కోట్లు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్. MOS అన్నపూర్ణాదేవి జాతీయ ICT అవార్డును 2020-21 అందించారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి దేశవ్యాప్తంగా ఉన్న 49 మంది ఉపాధ్యాయులకు జాతీయ ICT అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రసంగంలో NEP 2020 బోధనా రంగంలో సాంకేతికను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికే ఈ ICT అనేదాన్ని ఏర్పాటు చేశారని చెప్తున్నారనమాట. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి దేశవ్యాప్తంగా ఉన్న 49 ఉపాధ్యాయులకు ఆమె ఏ అవార్డులను ప్రకటించిందంటే ICT అవార్డులను ప్రకటించడం జరిగింది. ముఖ్య అంశాలు వచ్చేసి సమగ్ర శిక్ష కింద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జోక్యం ICT ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ జోక్యం పాఠశాల ఉపాధ్యాయుల సంస్థలకు సాంకేతిక అప్గ్రేడ్ను అందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ICT అవార్డు లక్ష్యం ఏంటి, అసలు ఈ అవార్డును ఎందుకు ప్రకటించారు కేంద్ర విద్యా సహాయ మంత్రి అంటే పాఠశాల ఉపాధ్యాయులకు విద్యలో ICTకి జాతీయ అవార్డు రూపంలో గుర్తింపు, కంటెంటు, బోధన మరియు సాంకేతికం కలపడం ద్వారా వారి తరగతి గదులు ICTని విస్తృతంగా మరియు గణనీయంగా ఉపయోగించుకోవడానికి పరోక్షంగా కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ICT అవార్డు గ్రహీతలకు ICT అంబాసిడర్లుగా సేవలు అందించే పని కూడా ఇవ్వబడుతుంది. ఇతర ఉపాధ్యాయులకు మార్గదర్శనం వహించడానికి కొనసాగుతున్న ప్రయత్నాల ద్వారా విద్యలో ICT పరిధి విస్తరించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంకులు మరియు నివేదికలు. నైట్ ఫ్రాంక్. నెక్స్ట్ ర్యాంకులు మరియు నివేదికలు. నైట్ ఫ్రాంక్ ప్రపంచవ్యాప్తంగా బిలియనియర్ జనాభాలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉందన్నమాట. అయితే ఈ నివేదికను విడుదల చేసింది ఏది అంటే మనకు నైట్ ఫ్రాంక్ అనేది ఈ నివేదికను విడుదల చేసింది. ఎప్పుడు కూడా నివేదికలు మనం ఏం తెలుసుకోవాలంటే మొదటి దేశం, రెండవ దేశం, మూడవ దేశం ఏది, మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ది వెల్త్ రిపోర్ట్ 2022 యొక్క నైట్ ఫ్రాంక్ యొక్క తాజా ఎడిషన్ ప్రకారం 2021 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో బిలియనీర్ల జనాభా భారతదేశంలో 3వ స్థానంలో ఉందన్నమాట. మన భారతదేశం వచ్చేసి దీనిలో 3వ స్థానంలో ఉంది. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ స్టేట్స్ ఉంది, సెకండ్ వచ్చేసి చైనా ఉందన్నమాట, థర్డ్ వచ్చేసి భారతీయ దేశం ఉంది. చైనా ఇక్కడ మనం జాబితా గురించి తెలుసుకున్నట్టయితే యునైటెడ్ స్టేట్స్లో వచ్చేసి 748 మెంబర్స్, చైనా వచ్చేసి 554 మెంబర్స్, ఇండియా వచ్చేసి 145, జర్మనీ వచ్చేసి 136, రష్యా వచ్చేసి 121 మెంబర్స్. 2021లో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న టాప్ 5 కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్, చైనా, ఇండియా, జర్మనీ, రష్యా. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం, పాకిస్తాన్ వాతావరణ మార్పులకు అత్యంత హాని కలుగుతుందని తెలియజేశారు. విపరీతమైన వాతావరణ పరిస్థితులు దక్షిణ ఆసియాలోని ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, వరదలు మరియు కరువులతో భారతదేశం, పాకిస్తాన్ వాతావరణ మార్పులకు అత్యంత హాని కలిగిస్తున్నాయని తాజా IPCC నివేదిక హెచ్చరించిందనమాట. ఇక్కడ మనకు IPCC అంటే ఇండియా పాకిస్తాన్ మోస్ట్ వేర్నబుల్ టు క్లైమేట్ చేంజ్ అనే తాజా హెచ్చరిక మనకు హెచ్చరించడం జరిగింది. ఉద్గారాలను నాటకీయంగా తగ్గించకపోతే భారతదేశంలో
వేడి మరియు తేమ రెండింటిని కొలిచే వెట్ బల్బ్ ఉష్ణోగ్రతను 31 డిగ్రీ సెల్సియస్ను మించిపోతాయి. ఇది మానవులకు ప్రాణాంతకమని ఈ ఐసీసీ నివేదిక అనేది మనకు తెలిపిందనమాట. భారతదేశం దక్షిణాసియా దేశాల అత్యధిక పట్టణ అనుసరణ చర్యల్లో ఒకటిగా ఉన్నప్పటికీ ఈ ప్రణాళికలో అసమానమైన నిధులు ప్రాధాన్యత కారణంగా విఘాతం కలిగిందని ఈ హెచ్చరిక మనకు తెలుపుతుంది. 2007 శాస్త్రవేత్తలు 34,000 పత్రాలను విశ్లేషించిన ఫలితంగా ఈ నివేదిక రూపొందించబడింది. 65 దేశాలతో 2 వారాల పాటు చర్చ జరిగి ఈ నివేదికను ఏర్పాటు చేయడం జరిగింది. 65 దేశాలతో ఎంతమంది శాస్త్రవేత్తలు అంటే 207 మంది శాస్త్రవేత్తలు 34,000 పత్రాలను విశ్లేషించిన తర్వాత మనకు ఈ నివేదిక ఏర్పాటు చేయడం జరిగింది. నివేదిక విడుదలకు ముందు చర్చలతో పాల్గొనేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందాన్ని పంపింది. పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఒక ప్రకటనలో నివేదిక యొక్క ఫలితాలను భారతదేశం స్వాగతం చేస్తుందని కూడా మనకు తెలిపారు. పర్యావరణ మంత్రి వచ్చేసి మనకు భూపేంద్ర యాదవ్. నెక్స్ట్ వచ్చేసి వాతావరణ మార్పులు మరియు మానవ చర్యల వల్ల భారతీయ మత్స్య సంపదలో వాణిజ్యపరంగా 69% జాతులు దెబ్బతింటున్నాయని కూడా మనకు ఈ ఐపీసీసీ తాజా హెచ్చరిక చేసింది. 2050 నాటికి బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, ముతక ధాన్యాల ఉత్పత్తి 8.62% క్షీణిస్తుందని కూడా ఇది చూపుతుందన్నమాట. 2080 నాటికి గోల్డెన్ యాపిల్, నత్త, ఇన్వాసివ్ గ్రహాంతర జాతులు పంట దిగుబడికి ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి క్రీడా అంశాలు. ఐఎస్ఎస్ ఇండియన్ షూటర్ షరబ్. ఐఎస్ఎస్ అంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్లో భారత షూటర్ సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ స్వర్ణం గెలుచుకున్నాడనమాట. ఈజిప్ట్లోని కైరోలో జరుగుతున్న 2022 అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రపంచ కప్లో భారత షూటర్ సౌరభ్ చౌదరి పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించడం జరిగిందనమాట. రజత పతకాన్ని జర్మనీకి చెందిన మైకేల్ స్క్వాడ్ గెలుచుకోగా రష్యాకు చెందిన అర్టెమ్ చౌర్నోసోల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారనమాట. బంగారు పతకాన్ని వచ్చేసి మన భారతదేశానికి చెందినటువంటి సౌరభ్ చౌదరి పురుషుల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే రజత పతకాన్ని వచ్చేసి మనకు రజతాన్ని వచ్చేసి జర్మనీకి చెందిన మైకేల్ స్క్వాడ్ గెలుచుకున్నాడు. రష్యాకు చెందినటువంటి కాంస్య పతకాన్ని అర్టెమ్ చర్నోసో గెలుచుకున్నాడు అనమాట. అయితే ఇప్పుడు మహిళల గురించి మనం తెలుసుకున్నట్టయితే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్కు చెందిన ఈషా సింగ్ గ్రీస్కు చెందిన అన్నా కోరాకాకి చేతిలో ఓడి రజత పతకాన్ని కైవసం చేసుకుందనమాట. రజత పతకాన్ని మన భారత్ కైవసం చేసుకుంది. మహిళల్లో సెమీఫైనల్లో దశలో అన్నా కంటే మెరుగ్గా షూట్ చేసిన ఈషా టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత ఆంటోనా కోస్టోడియోను కాంస్యానికి నెట్టివేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్ నిఖత్ జరీన్, నీతూ భారత్ తరపున స్వర్ణం సాధించారు. బల్గేరియాలో సోఫియాలో జరిగిన 73వ స్టాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్ బాక్సర్ నిఖత్ జరీన్, నీతూ బంగారు పతకాన్ని సాధించారు. ఈ 2 స్వర్ణాలు, 1 కాంస్యంతో సహా 3 పతకాలతో భారత్ టోర్నీలో భారత బృందం తమ ప్రచారాన్ని ముగించిందనమాట. నిఖిత్ జరీన్ అనేవి 52 kgs, నీతూ వచ్చేసి 48 kgs అనమాట. నందిని వచ్చేసి 81 kgs విభాగంలో పోడియంను ముగించి కాంస్య పతకంతో సంతకం చేయడంలో ఈ సంవత్సరం భారతదేశం ఒక మొదటి ఎక్స్పోజర్ టిప్లో భాగమైన టోర్నమెంట్ భారత్ బృందం 3 పతకాలతో తమ ప్రచారాన్ని ముగించిందనమాట. నెక్స్ట్ దినోత్సవాలు. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 3న WHO నిర్వహించిందనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. చెవుడు వినికిడి లోపాన్ని నివారించడం మరియు ప్రపంచవ్యాప్తంగా చెవి మరియు వినికిడి సంరక్షణ ఎలా ప్రోత్సహించాలని దానిపై అవగాహన పెంచడం ఈరోజు యొక్క లక్ష్యం అన్నమాట. ప్రపంచ వినికిడి దినోత్సవం 2022 WHO జీవితకాలంలో మంచి వినికిడి నిర్వహించడానికి ఒక సురక్షితమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందనమాట. అయితే థీమ్ ఏంటి అంటే ప్రపంచ వినికిడి దినోత్సవం 2022 జీవితం కోసం వినడానికి జాగ్రత్తగా వినండి. జీవితం కోసం వినడానికి జాగ్రత్త వినండి నేపథ్యంతో సురక్షితమైన వినడం ద్వారా వినికి లోపాన్ని
నివారించాలి అనే ప్రాముఖ్యతతో ఈ నేపథ్యంతో 2022 మార్చి 3న వెనుకటి దినోత్సవం జరుపుకుంటారు. అయితే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని తెలుసుకున్నట్టయితే WHO 2007 మార్చి 3న మొదటిసారి ప్రపంచ వెనుకటి దినోత్సవాన్ని పాటించిందనమాట. 2007లో మొదటిసారి వెనుకటి దినోత్సవాన్ని ప్రపంచ వెనుకటి దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. 2016లో ఈ రోజును వరల్డ్ హియరింగ్ డేగా ప్రకటించారు. 2016లో ఈ రోజును మనం వరల్డ్ హియరింగ్ డేగా ప్రకటించాలని నిర్ణయించారు. అంతకుముందు దీన్ని అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవంగా పిలిచేవారు. అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవంగా పిలిచేవారు. వరల్డ్ హియరింగ్ డేగా 2016లో ప్రకటించారు. కమ్యూనికేషన్ అనేది ప్రాథమిక మానవ హక్కు మరియు రుగ్మతలను మరియు ఇబ్బందులు ఉన్న వ్యక్తులు కనెక్ట్ కావడం చాలా కష్టం కాబట్టి ఈ సంరక్షణగా అంటే సురక్షితంగా ఫస్ట్ వినడం వల్ల మన లోపాన్ని అనేది తగ్గించవచ్చని ఈ నేపథ్యంతో ఈ సంవత్సరం జరుపుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 360 మిలియన్ మంది ప్రజలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ఎంతమంది అంటే 300 మిలియన్. ప్రజలకు అవగాహన కల్పించడం, వారి హక్కులను గుర్తించి బోధించడం వారికి సహాయం చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి WHO స్థాపించబడింది వచ్చేసి ఫిబ్రవరి 7, 1948. డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రోస్ అథనోమ్ గేబ్రియేసస్. ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే ఫ్రెండ్స్, మార్చి 3 యొక్క కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిశాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.